ఈరోజైతే మనం రామనాయుడు స్టూడియో అన్నది పల్పిఆర్ని తీసుకున్నాం. హలో అందరికి నమస్తే మామ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు అయితే రామనాయుడు స్టూడియోస్ కి చూడడానికి వెళ్తున్నాం. అలాగే మన అన్న డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడొద్దులే, లాస్ట్ నుంచి చూపిస్తా. 100 స్పీడ్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు అన్నమాట. లాస్ట్ చూపిస్తా ఎవరో అన్న ఉంటది. ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేసాం అనమాట. దగ్గరగా చాలా దూరం వచ్చేసాం. దగ్గర కైలాసగిరి దాటేసి రిషికొండ బీచ్ దాటేసి వెళ్తున్నాం. ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. పక్కనే చెట్లు ఉండడం వల్ల కొద్దిగా పర్లేదు, గాలి కూడా వీస్తుంది. లేకపోతే చెమటలతో తడిచిపోయేవాళ్ళం. సరే మరి అక్కడ వెళ్ళక చూపిస్తా, చూడండి. ఫిలిం స్టూడియోకి వెళ్లే రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో రోడ్ పక్కన చెట్లు చాలా గ్రీనర్ గా ఉంది అనమాట. ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంది. చెట్లు ఉండడం వల్ల కాస్త పర్లేదు, చల్లటి గాలన్న వీస్తుంది. లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇప్పుడైతే మనం రామనాయుడు స్టూడియోకి ఎంటర్ అవ్వబోతున్నాం. చూసారు కదా బోర్డు, రామనాయుడు ఫిలిం స్టూడియో అని. అసలు అయితే వైజాగ్ లో ఫిలిం స్టూడియో ఉంది అన్న సంగతి మాకు తెలియదు. ఫిలిం స్టూడియోకి వెళ్ళే ఎంట్రన్స్ గేట్ అయితే ఇదే. టికెట్లు అయితే తీసుకోవాలి. ఈచ్ పర్సన్ కి అయితే 60 రూపీస్ ఉంటది. మనమైతే టికెట్ తీసేసుకున్నాం. చూసారు కదా, ఈచ్ పర్సన్ కి 60 రూపీస్. ఇద్దరు వెళ్ళాం కాబట్టి 120 తీసుకున్నారు. విశాఖపట్నంలో ఉన్న రామనాయుడు ఫిలిం స్టూడియో ఒక ప్రముఖ చలనచిత్ర నిర్మాణం కేంద్రం మరియు పర్యాటక ఆకర్షణ. ఈ స్టూడియో విశాఖపట్నంలోని ఋషికొండ సమీపంలో ఉన్న ఒక కొండపై విస్తరించి ఉంటుంది. ఇక్కడ నుండి సముద్ర దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. స్టూడియోలో సినిమా షూటింగ్ కోసం అనేక సెట్లు, గార్డెన్లు, శివాలయం, చర్చ్, బంగ్లాలు, ఇంకా రకరకాలు అన్ని ఉన్నాయి. పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగేందుకు, సినిమాలు షూటింగ్ చూడడానికి అందరు వస్తుంటారు. మనం పైకి వచ్చి కిందను చూస్తే రోడ్డు దృశ్యాలు అలాగే బీచ్ దృశ్యాలు అయితే చాలా చక్కగా కనిపిస్తుంటది. ఇప్పుడైతే మనం స్టూడియో లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అవ్వాక మొత్తం అన్ని చూపిస్తా చూడండి. ఇవన్నీ షూటింగ్ చేసే ప్రదేశాలు. ఇక్కడ హాస్పిటల్స్, షాప్స్, హోటల్స్, ఇంకా టెంపుల్, పోలీస్ స్టేషన్ అన్ని చాలా సెట్లు అయితే ఉన్నాయి. ఎలాగంటే ఒక పల్లెటూరు గాని ఒక సిటీ గాని ఎలా ఉంటుందో ఇక్కడ అలా ఉంటది. ఇక్కడ ఫోటో షూట్స్, వెడ్డింగ్ షూట్స్, షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవడానికి అయితే ఇదో మంచి ప్రదేశం అని చెప్పవచ్చు. మనం చూడడానికి అయితే చాలా బాగుంది. ఇదే పోలీస్ స్టేషన్. ఇలా పక్కన చూసినట్లయితే ఇక పెద్ద బంగ్లా ఉంటది. చాలా పాత సినిమాల్లో అయితే ఈ బంగ్లా ఉంటది. మీరు చూసి ఉంటారు. పాత మూవీస్ లో అయితే ఎక్కువగా ఉంటది ఈ బంగ్లా. చూస్తున్నారు కదా, ఇవన్నీ షూటింగ్ ప్రదేశాలే. మెడికల్ అన్ని, చిన్న చిన్న షాపులన్నీ, ఇంకా రకరకాలు ఉన్నాయి. మనం వచ్చినప్పుడైతే ఇక్కడ జబర్దస్త్ టీం అయితే వచ్చి ఉండేరు. ఏదో మూవీ షూటింగ్ జరుగుతుంది అనుకుంటా. రామనాయుడు ఫిలిం స్టూడియో ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ప్లేస్ అయితే సూపర్ గా ఉంది. ఫిలిం స్టూడియో అయితే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు అయితే తెరవబడి ఉంటది. మండే అయితే మనకు క్లోజ్ లో ఉంటది స్టూడియో. రామనాయుడు ఫిలిం స్టూడియో విశాఖపట్నం సినిమా ప్రేమికులకు, టూరిస్టులకు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ ఫిలిం స్టూడియోలో అయితే పాత సినిమాల్లో ఉపయోగించిన పాత కెమెరాలు, లైటింగ్ పరికరాలు, ఫిలిం రీల్స్ వంటి పలు పరికరాలు అయితే ప్రదర్శించబడ్డాయి. మనమైతే మొత్తం బయట నుంచి చూస్తాం, లోపలికి అయితే వెళ్ళలేదు. మీరు ఒకవేళ విజిట్ చేసినట్లయితే మొత్తం చూడండి. ఇక్కడైతే అన్ని సెట్లు అయితే నిర్మించబడి ఉంది. మీరైతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఈ ప్లేస్ కి చాలా బాగుంది. ఈ స్టూడియోలోని కొండపై ఉన్న బిన్ బోర్డ్ కేప్ లో సముద్ర తీరాన్ని చూస్తూ కాఫీ తాగడం ఒక ప్రత్యేక అనుభవం. ఇక్కడ మనం ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తినాలనుకున్నా మనకు అన్ని అవైలబుల్ గా ఉంటుంది. ఈ పై నుండి బీచ్ లొకేషన్ చూస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంది.
విశాఖపట్నంలో ఉన్న ఈ రామనాయుడు ఫిల్మ్ స్టూడియో అయితే సినిమా చరిత్ర అనుభవించడానికి, షూటింగ్ సెట్లు చూడడానికి మరియు అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడానికి ఉత్తమ ప్రదేశం. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి ఈ ప్రదేశానికి. ఈ ఎండల్లో బాగా తినేసి కూల్ డ్రింక్ తాగుతుంది. ఈ ఎండలు అయితే మామూలుగా లేదు, అందుకనే ఇంకా పల్పి ఆరిని తీసుకున్నాం. ఫిలిం స్టూడియోకి వెళ్లే రోడ్ కూడా చాలా బాగుంది. అప్పు ఎక్కుతూ టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చెట్లు కూడా ఉంటే ఇంకా బాగుండేది. ఫిలిం స్టూడియో అయితే చూసాక వెళ్లే దారిలో రిషికొండ బీచ్ కి ఒక లుక్ వేసాం. బోటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ అదృష్టం లేదనుకుంటా, అక్కడ బోట్ డ్రైవర్ లేడు. ఏంటో అక్కడైతే బోట్ డ్రైవర్ లేకపోవడంతో మేమైతే రిటర్న్ అయిపోయి అలాగా లూమిని పార్క్ కూడా చిన్న కవర్ చేస్తాం. లూమిని పార్క్ చూడడానికి అంతకేం లేదు, 2-3 ఫోటోలు తీసుకున్నాం మేమైతే. మధ్యలో బుద్ధుడు విగ్రహం ఉంటుంది, చుట్టూ ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. కానీ పైనుంచి డ్రోన్ షాట్ అయితే ఇంకా బాగుంటది. పైకి ఎక్కి చూస్తే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఫ్లవర్ గార్డెన్. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ వెళ్ళినట్లయితే లూమిని పార్క్, తెనేటి పార్క్, కైలాసగిరి, రిషికొండ బీచ్ చూడొచ్చు. ఎందుకంటే ఇవన్నీ పక్క పక్కన ఉంటది కాబట్టి అన్ని కవర్ చేయొచ్చు. స్టూడియోస్ చూస్తాను. ఇప్పుడైతే మనకు బాగా ఆకలిస్తుందని పక్కన హోటల్కి వెళ్ళి బిర్యానీ పార్సల్ తీసుకున్నాం. బిర్యానీ పార్సల్ తీసి చిల్లుగా ఒక బీర్ కూడా తీసుకున్నాం. మనం తాగమనుకో మేము తీసుకున్నాం, సరదాగా అలాగా తీసుకున్నాం, తాగేసి తినేసి ఇంకా చిల్లుగా పడుకొని పోవడమే. ఇంకా సరే మరి, సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.